2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం $1 బిలియన్ ఖర్చు చేస్తుంది. మరోవైపు వేలాది మంది ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుందట. ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్లో భారీ లే ఆఫ్స్ వార్త ఇప్పుడు టెక్ రంగంలో కలకలం రేపుతోంది. అసలు ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది? లే ఆఫ్స్ కు కారణమేంటి? ఏఐ కోసం కంపెనీ ఎంత భారీగా ఖర్చు చేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం ఒరాకిల్ యాజమాన్యం తమ మేనేజర్లను లే ఆఫ్స్ కు గురయ్యే ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఇక సెప్టెంబర్ 1 నుంచి కంపెనీకి సంబంధించిన 2 ఆర్థిక త్రైమాసికం ప్రారంభం కానుంది. ఇంకా అంతకంటే ముందే ఉద్యోగాల కోతలను అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని టీంలలో 2 అంకెల శాతం ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ లే ఆఫ్స్ కు సంబంధించి ఒరాకిల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఒరాకిల్లో ఉద్యోగాల కోత ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే కంపెనీ దాదాపు 21,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 13% సమానం. ప్రస్తుతం ఒరాకిల్లో దాదాపు 1,41,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు మరోసారి లే ఆఫ్స్ వార్తలు రావడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కంపెనీ కేవలం ఖర్చును తగ్గించుకోవడానికే ఉద్యోగులను తొలగిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక ఒరాకిల్ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఏఐ మౌలిక సదుపాయాల కోసం దాదాపు $55.7 బిలియన్ ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ భారీ పెట్టుబడుల కోసం సుమారు $43 బిలియన్ రుణం కూడా తీసుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాదు మరో $40 బిలియన్ వరకు నిధులు సమీకరించే ప్రణాళిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ఏఐ, క్లౌడ్ సేవలకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు భారీ పెట్టుబడులు, అప్పులు కంపెనీ ఆర్థిక పరిస్థితిపై ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. దీని ప్రభావం కంపెనీ షేర్లపై కూడా పడినట్లు సమాచారం. అంటే ఏఐ టెక్నాలజీ కోసం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్న సమయంలో ఉద్యోగాలపై మాత్రం ఒత్తిడి పెరుగుతోంది. ఒరాకిల్లో తాజా లే ఆఫ్స్ ఎన్ని ఉద్యోగాలను ప్రభావితం చేస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.